కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం వచ్చారు వచ్చారు స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900 వచ్చేసారు వచ్చేసారు అందరూ వచ్చారు. చాలా సంతోషం చాలా సంతోషం. ఏంటి ఇవాళ ఈ గెటప్ లో తగలడ్డాని ఏమిటి అనుకుంటున్నారా? అదే మరి అవ్వా అవ్వా మర్చిపోయారా? ఆవిడనే మర్చిపోయారా? ఆ ఎడమ చేతి వాటం మీకు గుర్తులేదా? ద గ్రేట్ సూర్యకాంతమ్మ గారి జయంతి రోజు, అందుకని ఆవిడ్ని గుర్తు చేసుకుందామని నేను ఈ రోజు ఈ గెటప్ లో వచ్చానన్నమాట. ఏమిటి భయపడకండి, మీకు మొట్టికాయలు దెబ్బలు అలాంటివి ఏమీ లేవు. నేను కొంచెం సాఫ్ట్ అన్నమాట. ఓకేనా? ఇక పరిచయాలు పెంచుకుందాము. ఆల్రెడీ ఇంటికాడ పడిపోయి ఉంటాయి. ఆల్రెడీ ఇంటికాడ. అవ్వా అవ్వా ఏం మాట్లాడుతున్నావే పిల్ల నువ్వు? అదిగో అదే మరి కోపం వచ్చేస్తుంది నాకు. సర్రమని బీపీ ఎక్కిందనుకో టపా 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 రెండు పడిపోతాయి అంతే. చెప్పు నీ గురించి. నా పేరు పద్మజ, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. చాలా సంతోషం పద్మజ, వచ్చావు మా కార్యక్రమానికి. నా పేరు సౌమ్య, నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను క్లాసికల్ డాన్సర్ని. ఏమిటో పేరుకి తగ్గట్టుగా మనిషి అలా గుర్తుండిపోతుంది. కయ్యాళి అనేసరికల్లా మనకి ఏ పేరు గుర్తొస్తుంది? సూర్యకాంతం. అసలు సూర్యకాంతం గారి ఆ క్యారెక్టర్లు వేసిన తర్వాత ఎవరైనా సరే ఆ పేరు పెట్టుకోవాలంటే భయపడిపోయే వాళ్ళంట. అమ్మో అమ్మో ఏమిటి సూర్యకాంతమే అని. పేరులో ఉండేటువంటి మహిమ, ఆవిడలో ఉండేటువంటి మహిమ. రమాదేవి చెప్పు. నా పేరు రమాదేవి, నేను చిక్కడపల్లి నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ ని. నా పేరు రమా, నీ పేరు సుమా, మా అక్క పేరు ఉమా. అబ్బాబ్బాబ్బా అంతా నీ భ్రమ. నా పేరు స్వాతి, నేను ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకల గ్రామం నుంచి వచ్చాను. నేను అపోలోలో జాబ్ చేస్తున్నాను. అది మొత్తం అంతా గ్రామం అంతా వదిలేసి అపోలోలో జాబ్ చేస్తుంది. స్వరూప. నా పేరు స్వరూప, ఫ్రమ్ కుకట్పల్లి నుంచి వచ్చాను. మీకు ఒక గిఫ్ట్. ఏమిటది? ఏమిటది గిఫ్టా? అది గిఫ్ట్ అని అడుగుతున్నాను. ఆవిడ చేతికి గోరింటాకు పెట్టుకుంటే నాకు గిఫ్ట్ ఎలా? మీకు చూపించాలి, కష్టపడి తీసుకెళ్లేలాగా ఏదైనా ఉండాలి. కానీ ఏదైనా వడ్డానో నగలో ఏమైనా తీసుకొస్తే అది గిఫ్ట్ అంట. నాకు అది గిఫ్ట్. ఏదో చూపించండి గిఫ్ట్. స్టార్ మహిళ స్టార్ మహిళ అని 1900 సార్లు రాసావా ఏమిటి? చాలా బాగుంది. సంతోషం సంతోషం. హాయ్ సూర్యకాంతం గారు. సూర్యకాంతమ్మ గారు కాదు, సుమానే. కానీ ఇవాళ అప్పుడప్పుడు సూర్యకాంతమ్మ గారు చూస్తున్నాం మేము. చాలా సంతోషం. అది అది చెప్పు. నా పేరు జుబేదా, నేను హిమాయత్ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా? సంతోషం సంతోషం. మరి మొదలెడదామా? మొదటి రౌండ్. ఈ 6గురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. పట్టుకోండి చూద్దాం. జరా జరా. ఏమిటి తీసుకున్నారు? ఏది తీయండి కార్డులు చూద్దాం ఎవరికి ఏమొచ్చిందో. క్లాసికల్ డాన్సర్ చేస్తే బెస్ట్ అని చెప్పిస్తే ఎట్లాగే ఉంటుంది సుమా. అమ్మాయి ఇదిగో ఈ కాలంలో ఇలాంటి పాటలే వస్తున్నాయి. ఆ కాలంలో అనుకో ఏం చక్కగా చెవులకు ఇంపుగా పాటలు సాహిత్యం అంతా వినిపించేది. కానీ ఇప్పుడు మాత్రం అంతా దబిడి దిబిడి దిబిడి దిబిడే. ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అందుకే ఏంటో తిప్పని అది బాగా తిప్పు పనికొస్తుంది. నీకు 20 పాయింట్స్. మరి వీళ్ళకో పంజరం దింపండి. చెప్పాలి ఏమిటి నేను?
రండి రండి లోపలికి పదండి పదండి. ఒకటి రెండు మూడు వెళ్ళండి. ఏమిటి అలసిపోయావు? అదే మరి ఈ కాలంలో అమ్మాయిలు ఇట్టే అలసిపోతున్నారు. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ కూడా పని వాళ్ళు చేసేస్తున్నారు. ఇక్కడ మా ఇంట్లో నేనే చేసుకుంటా, పని వాళ్ళని పెట్టలేదు. ఏంటి నువ్వే చేసుకుంటున్నావా? నేనే చేసుకుంటా. అదేమిటి మీ ఆయన పని వాళ్ళని పెట్టలేదు ఇంట్లో? అస్సలు వద్దన్న, మా ఆయన పెడతాను, నేను అస్సలే వద్దన్న. ఆయన మీద నమ్మకం లేక కాబోలు. వద్దు. తీసుకో 10 పాయింట్లు. 1 2 3 మొదలెట్టండి. నీకేమో 12 పాయింట్లు. నువ్వు కూడా ఏదైనా ఒక జోక్ చెప్పు పిల్ల. ఒక తల్లి వాళ్ళ బాబుకి ఒక చిన్న పాపనిస్తుంది. ఆ బాబుకి ఆ పాప ఏమైంది? చెల్లవుద్ది. కాదు. తల్లవుద్ది. కాదు. పిల్లవుద్ది. కాదు. ఒక తల్లి వాళ్ళ బాబుకి ఒక చిన్న పాపనిస్తే బాబుకి పాప ఏమైంది? పక్కింటి పాప అవుతుంది. కాదు కదా. ఏమవుతుంది? నేను చెప్పను. పాపే అవుతుంది. కాదు. మరి బాబుకు బరువు అయింది. ఏమైద్ది అన్నా నేను? బాబుకు బరువు అయిద్ది అన్నా. బరువు అవుతుందా? వరుసలు అడగలేదు కదా. ఏమవుద్దని అడిగావా? మరి బరువు అయిద్ది. దానివే పిల్ల. ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను. 1 2 3 గో. పద్మజ నీకు 14 పాయింట్లు. సూర్యకాంతమ్మ గారు సినిమాల్లో దెబ్బలాడేవాళ్ళు కానీ అసలు భోజనాలు ఎంత చక్కగా పెట్టేవాళ్ళో తెలుసా ఆవిడ? షూటింగ్ స్పాట్ కి అందరికి భోజనాలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళంట. అంత మంచి హృదయం. మరి 1 2 3 గో. మరేమో నీకు 16 పాయింట్లు, నీకేమో 18 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. ఏంటి స్కోర్లు చూద్దాము. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మొదటి రౌండ్ పూర్తి అయిపోయింది. రెండో రౌండ్ మొదలెట్టేద్దామా? రెండో రౌండ్ తారా హుషారు. ముందుగా ఒక పాట. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఎంత చక్కగా చేసావే పిల్ల, ఎంత చక్కగా చేసావే. చాలా చాలా బాగా చేసావమ్మా, చాలా బాగా చేసావు. ఎన్నాళ్ళకి ఇంత మంచి శాస్త్రీయ నృత్యం చూసేటువంటి అవకాశం కలిగిందమ్మా. చక్కగా చేసావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సుమా. ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నావు నృత్యము? 25 years నుంచి. 25 ఏళ్ల నుంచి. అమ్మో అమ్మో, నిజంగానే ఆ కళంతా కనిపిస్తోంది. మీకు స్కూల్ కూడా ఉందేమిటి? అంటే పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారా నృత్యం? చిన్న పిల్లల దగ్గర నుంచి ఇక పెళ్ళైన వాళ్ళు కూడా ఈ మధ్య నేర్చుకుంటున్నారు. విజయవాడలో నాన్నగారిది ఇదే, తాతగారిది ఇదే ఫీల్డ్ అన్నమాట, ప్రొఫెషన్ ఇదే. వంశపారంపర్యంగా వస్తున్నది నృత్యం, ఇటు నాకు వచ్చింది అనమాట. నీ నరనరాన్న నృత్యం కనిపిస్తోంది నాకు, చాలా బాగుంది. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శ్రీరామరాజ్యం. 6 పాయింట్లు తీసుకో. ఇప్పుడు ఒక డైలాగు. అమ్మా అదొచ్చిందే. ఎవర్రా అది? ఓహో నువ్వా? కట్నం లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావే? పోవడివా. నువ్వు వచ్చావే నంగనాచి? నంగనాచిని కాదు, నోట్ల కట్టలతో వచ్చాను. అన్నమాట నిలబెట్టుకుంటాడు మీరు అన్న, నాకు తెలుసు. లాభం 1 2 3 ఇదేమిటి 35 ఉన్నాయి. 5,000 కన్సెషన్ అత్తయ్య. కట్నంలో కన్సెషన్ అనేది ఉండదు. అయ్యో, కట్నం అని గట్టిగా అరకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం. అక్కడ కట్నం కోసం వేధింపులు చేస్తున్న ఆవిడెవరు? సూర్యకాంతం గారు. సరైన సమాధానం, తీసుకో 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో. జాన్ జిగర్ ఆవు మేరే జాను, నీ పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాను. నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను? లాంగ్ టైం నో సీ మే డల్ డల్ డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో.
మిఠాయి కొట్టు అయ్ బాబోయ్ నీకెందుకు వచ్చింది డౌట్ अरे लॉन्ग टाइम नो सी हूँ मैं डल 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 नौटंकी 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 तो ఫస్ట్ కాంతమ్మకే. ఒకప్పుడు పాటలు ఎలా ఉండేవి, ఇప్పుడేమో పాటలు మరీ ఇంత ఓపెన్ గా కాదు కాంతమ్మ, నీకు ఈ జనరేషన్ పాటలు చూపించాలి కదా. బానే కదా ఆ జనరేషన్, ఇప్పుడు ఈ జనరేషన్ పాట అనమాట. అది నీకు ఆల్ టైప్స్ చూపిస్తున్నా, అందుకే ఆల్ టైప్స్. బాగుంది బాగుంది. ముఖ్యంగా మన రమాదేవి ఎక్స్ప్రెషన్ ఉంది. మీరు విన్న పాటని పాడిన హీరో ఎవరు? రవితేజ గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూడండి. నెల్లూరు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 28వ తేదీన నెల్లూరు. సెలక్షన్స్ జరుగు ప్రదేశం వయుగండ్ల బ్రహ్మయ్య కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ ఎదురుగా, కేవీఆర్ పెట్రోల్ పంప్ దగ్గర, నెల్లూరు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో తదుపరి రౌండ్. ప్రశ్నకు వేళాయే రా. ఏమిటది వస్తూ వస్తూ అక్కడ ఆగిపోయి ఆ పక్కకి వెళ్ళిపోతున్నావు? నిశ్వాస అంటే సాధారణ వాడుక భాషలో ఏమిటి? ఆప్షన్స్: ఏ ఊపిరి పీల్చడం, బి ఊపిరి వదలడం. ఊపిరి పీల్చడం. కాదు, నిశ్వాస అంటే ఊపిరి వదలడం. ఉచ్ఛ్వాస అంటే ఊపిరి పీల్చడం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అది సంగతి. సరే, రెండవ ప్రశ్నకైనా ట్రై చెయ్యి. ఓకే. ప్రకాష్ రాజు సూర్యకాంతమ్మను తన తల్లిగా చూస్తూ కవిత్వం చెప్తాడు. అది ఏ సినిమాలో? చెప్పు చెప్పు చెప్పు. ఏ నువ్వు నాకు నచ్చావు, బి మల్లీశ్వరి. ఈజీ స్వరూప. నువ్వు నాకు నచ్చావు. చెప్పేసింది. తినడానికి అన్నం పెట్టావు, వడ్డించుకోవడానికి పళ్ళెం పెట్టావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, కానీ ఎందుకమ్మా ఇంత తొందరగా చచ్చావు అని. స్వాతి 3. మల్లీశ్వరివే మధురాసల మంజరివే, మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే, తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలన్నా, వెన్నెల నువ్వో వెండి మంటావో తాకే తెలుసుకోనా. నితిన్ జెనీలియాల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ విక్టరీ, బి సై. సై. చెప్పేశావు. మా మెదక్లో అయింది షూటింగ్. నేను మెదక్లో చదువుకున్నాను, అదే కాలేజ్ లో అయింది షూటింగ్. అంతా అయినా కూడా నీకు గుర్తు రాలేదు. అదే కదా. అదే మరి మొట్టకాయ ముడితే అదే కదా, నువ్వు మొట్టికాయ ముట్టలేదని నాకు గుర్తు రాలేదు నిజంగా. 3 స్వాతి. బాలరాముడికి అద్దంలో చందమామని చూపిన మంత్రివర్యుడు ఎవరు? ఆప్షన్స్: ఏ సుమంతుడు, బి దినకరుడు. దినకరుడు. కాదు, సుమంతుడు. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ.
పాదములదా అంబరమందిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా. నువ్వు ఎంత చేసినా చూడబుద్ధి అవుతుందే పిల్ల. అది మొబైల్ ఫోన్ ని తెలుగులో ఏమంటారు? మొన్న పేపర్ లో చదివాను సుమా. ఇది పేపర్ లో చదవడమే కాదు, బుర్రలో గుర్తు పెట్టుకోవాలి. చెప్పండి ఆప్షన్స్. ఏ దూరవాణి, బి చరవాణి. చెప్పు చెప్పు చెప్పు. దూరవాణి చరవాణి చదివే అన్నావు కదా పేపర్ లో. ఆన్సర్ ఏంటి, చెప్పాక ఈ రెండు వచ్చే తప్ప వేరే ఏదో అన్ని గుర్తున్నాయి కదా. అది అయితే వేరే ఏదోనే చదివి ఉంటావులే. అది కాదు. ఏదో ఈ మొత్తానికి రెండిట్లో ఏదో పక్కన ఒకటి ఫోన్ చెప్పు. ఉంది. అది కాస్త మా పక్కన ఫోన్ అనే క్వశ్చన్ చదివింది. అదేంటో కాదు. అది అది పక్కన ఫోన్ అని ఉంది దూరవాణి అంతే. చరవాణి. దూరవాణి కాదు చరవాణి అంటారా? దూరవాణి కాదు చరవాణి. సరే మరి ఇదిగో రెండో ప్రశ్న. ముత్యాల్ని దేనిలో వేస్తే వెంటనే కరిగిపోతాయి? ఆప్షన్ తీసుకో, ఎక్కువగా ఆలోచించుకో. అంటే అసలు ఆలోచించనివ్వరా? అసలు వద్దులే, నువ్వు ఎంతసేపు ఆలోచించినా ఇది నీకు గుర్తు రాదు. సరే చెప్పండి అయితే. ఏ వినిగరు, బి అయోడిన్. అసలు నేను ఎప్పుడు ఈ రెండిట్లో వేయలేదు. ముత్యాల్ని మనం ముత్యాలని మెడలో వేసుకుంటాం కానీ వాటిలో ఎందుకు వేసుకుంటాం? అందుకే కదా. పిచ్చి కాకపోతే సౌమ్య ఒక రాయేసేయాల. ఎందుకు ఆత్రి కూడా రాకుండా కరెక్ట్ గా వేయాలి. అది మొట్టకి వినిగరా అయోడినా? అయోడిన్ కాదు. నేను ఎప్పుడు విననివి. ఈసారి విన్నావుగా, బాగా గుర్తు పెట్టుకో. వినీగర్ లో ముత్యాలని వేసినట్టయితే వెంటనే కరిగిపోతుందంట. దాదా వచ్చే తొందరగా. ఇట్లా ఇవి ఇలా పట్టుకో. మంచు కొండలోన చంద్రమా సందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంత అల్లుకో. సినీ నటి ఇలియానా సొంత రాష్ట్రం ఏది? గోవా. హీరోయిన్ల గురించి బాగానే తెలుసుకుంది. కరెక్ట్ ఆన్సర్ 6. స్వాతి 2, సౌమ్య 2, జుబేదా 2. 28 ఏళ్ల విరామం తర్వాత లార్డ్స్ లో భారత్ ని గెలిపించిన టెస్ట్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఎవరు? మన ఇండియా గురించే సరిగ్గా తెలియదు. ఇండియా గురించే కదా అడుగుతున్నది. మరి అంటే క్రికెట్ టీమ్, స్పోర్ట్స్ గురించి. క్రికెట్ గురించి కూడా తెలుసుకోవాలి కొంచెం. మన ఆయనలకు ఏది ఇష్టమో అది మనం కూడా కొంచెం తెలిసి పెట్టుకున్నామంటే మంచిది. ఆయన అన్నప్పుడు మనం కూడా అనొచ్చు అనమాట. అప్పుడు ఒకటే ఛానల్ చూస్తే ఇవన్నీ మిస్ అయిపోతాం కదా. ఆయన స్పోర్ట్స్ చూసి నేను స్పోర్ట్స్ చూస్తే ఇవన్నీ ఎవరు చూస్తారు? పిల్లల్లో 2-3 టీవీలు పెట్టుకోండి, కుటుంబ కలహాలు లేకుండా ఉంటాయి. ఎంఎస్ ధోని, బి విరాట్ కోహ్లీ. ఎంఎస్ ధోని. నా పేరు వరకు బాగానే తెలుసు. తీసుకో 3. రమాదేవి 2, సౌమ్య 1. ఏంటి అంత భయమే? ట్రాన్స్పోర్ట్ తెలుగులో ఏమంటారు? నేను చెప్తా. అదే మరి, వేరే వాళ్ళవి చెప్పకూడదు. ఆప్షన్స్. ఏ ప్రయాణం, బి రవాణా. రవాణా శాఖ. అది గుర్తు రాలేదు. తీసుకో 3. పద్మజ 3. సూర్యకాంతం గారు నటించిన తొలి సినిమా ఏది? ఆప్షన్స్. ఏ చంద్రలేఖ, బి గృహప్రవేశం. కాదు, ఆవిడ చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా పరిచయం అయ్యింది. తర్వాత ధర్మాంగద చిత్రంలో పూర్తి స్థాయి పాత్రని చేసింది. ఆవిడ మొదటి చిత్రం అంటే చంద్రలేఖ, ధర్మాంగద కూడా అనొచ్చు. అంటే మొదటి చిత్రంలో డాన్సర్ గాను, ఆ తర్వాత పాత్రలోను. పచ్చని పచ్చబుట్టంటి వాడా పడిరారా నా వెంట నా పచ్చి వెన్నవంటి పసుపే నీదనుకుంటా. ఇంద్రకీలాద్రి చెంతన ఏ నది ఉన్నది? గోదావరి. గోదావరి బానే ఉంది. పాపం కృష్ణానది ప్లేస్ లో తీసుకొచ్చి గోదావరి పెట్టింది. కృష్ణ ఎక్కడికి పోయిందమ్మా? విజయనగరం దగ్గరికి పోయిందా? కాదు, అక్కడ ఉన్నది కృష్ణానదే. ఇప్పటికీ ఎప్పటికీ మారదు. సరేనా? గోదావరి అటువైపు ప్రవహించని. అయ్యో జుబేదా, విజయవాడ కృష్ణానది ఆ మాత్రం తెలీదా? సూర్యకాంతం గారి అసలు పేరు ఏమిటి? ఆప్షన్. ఏ సూర్యకాంతం, బి ప్రభావతి.
కాదు సూర్యకాంతమే. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. కోర్స్ ఏమిటో చూద్దాం. కర్నూలు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 31వ తేదీన కర్నూలు సెలక్షన్స్ జరుగు ప్రదేశం BAS కళ్యాణ మండపం, SB కాంప్లెక్స్ ఎదురుగా కర్నూలు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాము. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయదం నమః. ఓం వరుణాయ స్వాహ వరుణాయదం నమః. యజ్ఞములు చేయుచుండిరా యజ్ఞముల సైనికులారా, యజ్ఞములన్నిటినీ భగ్నము చేయండి. మహిషుని పూజించవలే, మహిషరామమునే స్మరించవలే. శ్రీకరి శంకరి లలితాంబికే పాహి మాం రక్ష మాం శరణు శరణు దేవి. శ్రీమన్మగా త్రిపుర సుందరి కామేశ్వరి మహా వజ్రేశ్వరి. శ్రీమన్మగా త్రిపుర సుందరి కామేశ్వరి మహా వజ్రేశ్వరి. కైలాసగిరినాథ కుల సుందరి వీరమాగేశ్వరి. కైలాసగిరినాథ కుల సుందరి వీరమాగేశ్వరి. మణివాది ప్రాకామ్య సర్వసిద్ధేశ్వరి సర్వాంగ సుందరి అభయంకరి. మణిమాది ప్రాకామ్య సర్వసిద్ధేశ్వరి సర్వాంగ సుందరి అభయంకరి. రక్తమాల్యాంబరి శంకరి శాంభవి మహిషాసుర ప్రాణహరణ దీక్షాకరి బ్రహ్మాండ బాండోదరి. రక్తమాల్యాంబరి శంకరి శాంభవి మహిషాసుర ప్రాణహరణ దీక్షాకరి బ్రహ్మాండ బాండోదరి. రుధిరసక్త మాంసవీష్ట వారుణి మదవీఫల. 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 కారకంటి పరాశక్తి కపాల మాలానిద. రుధిరసక్త మాంసవీష్ట వారుణి మదవీఫల. రుధిరసక్త మాంసవీష్ట వారుణి మదవీఫల. కాలకంటి పరాశక్తి కపాల మాలాన్విత. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే. గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే. భగవతి ఏసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే. జయ జయ గే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. రమ్యకపర్దిని శైలసుతే. ఐ జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే. శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. మధు మధురే మధు కైటవ భంజని కైటవ భంజని రాసరతే. జయ జయ గే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైల
శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే శూలే కపాలే భయరాగి మాలే జటాలిలోలే విఠలాక్షి లోకత్రయే సుందరీతే హృది సచిత్రం నమామ్యహం. ఓం శ్రీ దేవీ మకల్లి మహిషాసురమర్దిని శాంతి శాంతి శాంతి. తల్లి మహిషాసురమర్దిని శాంతించమ్మా, శాంతించు. చంపేశాను. అద్భుతమైనటువంటి నృత్యం చూసేటువంటి భాగ్యం మాకు కలిగించావు ఈ రోజు స్టార్ మేడలో. మాటలు రావట్లేదు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ప్రత్యక్షంగా అమ్మవారినే చూసినట్టుగా అనిపిస్తోంది. సుమా చాలా సుమా చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ సుమా. అబ్బా, ఒళ్ళు గొగురు పడడం అంటే ఏమిటో. చాలా కాలం తర్వాత స్టార్ మేళలో అలాంటి ఒక నృత్యం చూసినందుకు చాలా ఆనందంగా ఉంది సౌమ్య. చాలా బాగా చేశారు. థ్యాంక్స్ సుమా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఎన్టీఆర్ గారు. రామారావు గారే. ఆ కాలం నటులంటే అద్భుతమైన పర్ఫార్మర్లు. తీసుకోండి 6. తర్వాత చిత్రం నాగేశ్వరరావు గారు. హక్కినే నాగేశ్వరరావు గారు. అదే మరి పరిశ్రమకి 2 కళ్ళు. ఎన్టీ రామారావు గారు, హక్కినే నాగేశ్వరరావు గారు ఇద్దరూ కలిసి చేసినటువంటి సినిమాకి పేరేం పెట్టారు? సూర్యకాంతమ్మ గారి టైటిల్ రోల్ గుండమ్మ కథ. పాయింట్లు. తర్వాత చిత్రం కృష్ణ గారు. పాయింట్లు. తర్వాత చిత్రం సూర్యకాంతం గారు. కోపం రాని వాళ్ళకి కూడా కోపం తెప్పించేది అలాంటి పాత్రలు అన్నమాట. అబ్బబ్బబ్బా, గయ్యాలంటే ఆవిడ తర్వాత ఇంకెవరైనా. అసలు అలా చేసేవాళ్ళు కూడా ఎవరు లేరండి. అసలు ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారి కాంబినేషన్ లో వచ్చేటువంటి సన్నివేశాలు అయితే నా భూతో నా భవిష్యత్తు. 6 పాయింట్లు. తర్వాత చిత్రం చిరంజీవి గారు. అదే మరి చిరంజీవి గారే సరైన సమాధానం. 6 పాయింట్లు. బ్లాక్ అండ్ వైట్ కలర్ వరకు యాక్ట్ చేశారు ఆవిడ, మహానటి. తర్వాత చిత్రం పద్మజ. సావిత్రి గారు. సావిత్రి గారే. అమ్మ తల్లి వచ్చింది, చూద్దాం. అమ్మ నా తల్లి, నా తల్లి, బంగారం, అమ్మ బంగారం. సావిత్రి గారే తీసుకో 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్ చూడండి. నెల్లూరు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 28వ తేదీన నెల్లూరు. సెలక్షన్స్ జరుగు ప్రదేశం వయుగండ్ల బ్రహ్మయ్య కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ ఎదురుగా, కేవీఆర్ పెట్రోల్ పంప్ దగ్గర, నెల్లూరు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో ఆఖరి రౌండ్. ఆట ఆడుకుందాం రా. ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఓ 10 అయినా సరే థర్మోకాల్ బాల్స్ తీసుకొని దీంట్లోకి ఇలా వేసేసేయండి. ఆ తర్వాత నీళ్లు తీసుకొని ఇందులోకి పోసేయాలన్నమాట. ఆ థర్మోకాల్ బాల్స్ అన్ని పైకి వచ్చేసి తేలాలి, బయట పడిపోకూడదు సుమా. ఇంతే, ఇది ఆట.
ఒకటి 2 3 మొదలెట్టు. ఈ 3 థర్మోకాల్ నింపావు గ్లాసులో, ప్లస్ ఇవి 2 5 5 × 6 30 ప్లస్ దీనికి ఏమో 20 పాయింట్లు, అంటే టోటల్ గా 50 అన్నమాట. శాండ్విచ్ టోస్టర్. 1 2 3 మొదలెట్టు. గ్లాసుల్లో థర్మోకాల్ నీళ్లు కలిపి 4, అంటే 4 × 6 24 ప్లస్ 20 44. డిన్నర్ సెట్. 1 2 3 గో. సైలెంట్ గా ఉంటూనే బానే పాయింట్లు సంపాదించావు పిల్ల. 6 6 36 ప్లస్ 20 56 తీసుకో. రైస్ కుక్కరు. 1 2 3 గో.
36 ప్లస్ 20 56 తీసుకో. ట్రావెలింగ్ సెట్ 1 2 3 గో. అమ్మో అమ్మో గడుసుదే, చాలా ఫాస్ట్ గా ఆడేసావు. 1 2 3 4 5 6 7 8 9 54 ప్లస్ 20 74. హండీ సెట్. ఈ టార్గెట్ 72. ఆల్ ద బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 54 ప్లస్ 20 74. కంగ్రాచులేషన్స్. కూల్ బాక్స్. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ ఈ రోజు సౌమ్య అన్నమాట.